సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాస్తున్నాడు చూడండి. పెద్దలేమో పిల్లలకి కిరీటంగా ఉండాలట, పిల్లలేమో పెద్దలకి కిరీటంగా ఉండాలట. ఈ మాటలు పురాతనమైన మాటలైనను మన కుటుంబాల్ని సవాల్ చేసే మాటల్లో ఉన్నాయి చూడండి. కుమారులు వృద్ధులకు కిరీటం. ఈ అబ్బాయి ఎవరబ్బాయి అండి అని ఎవరైనా సమాజంలో అడిగినప్పుడు మా కొడుకండి అని చెప్పుకునే కిరీటంలో ఉండాలి. ఎవడండి ఎలా అస్తమాలు గాలి తిరుగుతాడు అన్నప్పుడు మా వజ్రం అండి అని చెప్పుకుంటారా? ఉన్న గౌరవాన్ని రోడ్డు మీద వేసేస్తాం. ఎవరండి అమ్మాయి చక్కగా దైవికమైన వచనాలు చదువుతుంది, చక్కగా దైవజనులకి వాక్యాలు చకచకా అప్పగిస్తుంది, చక్కగా పాటలు పాడుతుంది, ఎవరండి అమ్మాయి అన్నప్పుడు ఈ గుణవతైన తల్లి పలానా వార అమ్మాయి అండి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎంత కిరీటం అండి. అలా కాకుండా ఎవరండి అమ్మాయి భయం లేకుండా మగపిల్లగాళ్ళతో రోడ్ల మీద మాట్లాడుతుంది అన్నప్పుడు గౌరవం అంటారా? ఉన్న గౌరవాన్ని తీసి రోడ్డు మీద పాడేశాడు అంటారు. తల్లిదండ్రులకి బిడ్డలిచ్చే గొప్ప బహుమానం ఏదన్నా ఉంది అంటే మనల్ని బట్టి వాళ్ళకి గౌరవం రావాలి. కిరీటం అంటే గౌరవం. ఈ చక్కగా చదువుకునే ఈ గ్రామంలో మంచి పొజిషన్ నిలబడి పిల్లలు పలానా వారి పిల్లలు అన్నప్పుడు మన తల్లిదండ్రులకి మన లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మరి నీడు అస్తమాలు బ్రాండీ తాగెత్తాడంటే చదువుకుంటున్న కొడుక్కి మా నాన్నే అని చెప్పుకోగలడు చెప్పండి? తాగుబోతురా మీ నాన్న అని చెప్పుకుంటారు. ఎవరండి ప్రతిసారి రోడ్డెక్కి పచ్చిపూతులు మాట్లాడుతుంది? ఎవరి ఈవిడ అంటే అదేరా మన స్కూల్కి వస్తాడుగా వాళ్ళ అమ్మంట్రా అంటే నేను అడుగుతున్నాను, నీ కొడుకు యొక్క గౌరవం పిల్లల మధ్య ఏమవుతుంది? ఒకరికి ఒకరు గౌరవపరమైన మర్యాదలు పెరగాలట. తల్లిదండ్రులను బట్టి పిల్లలకు గౌరవం రావాలి, పిల్లలను బట్టి తల్లిదండ్రులకు గౌరవం రావాలి. కొట్టుకోవడం, రోడ్ల మీదకి ఎక్కి గొడవలు ఆడుకోవడం, రకరకాలుగా బిహేవ్ చేస్తే చుట్టూ ఉన్న పిల్లలు అరే మీ అమ్మంటగా మీ నాన్నంటగా ఇలా ఉన్నారేంట్రా అని అన్నప్పుడు ఏమైపోతారండి? కృంగిపోతారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఒకరు బాగుండి ఒకరు బాగోకూడదు కాదు, ఇద్దరు బాగుండాలి. తల్లిదండ్రులు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఒకరికి ఒకరు కిరీటాల్లో ఉండాలట. అలాంటి జాబితాలు బైబిల్లో ఉన్నాయంటే కోకలలో ఉన్నాయి. మచ్చుకు 2 సందర్భాలు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన ఉజ్జియా, క్షమించండి 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును, ఇశ్రాయేలు రాజును, రెమల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనీలు ఎఫ్రాయిమీలు తోడు చేసుకుని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు జనుల హృదయములు కదిలిపోయేను. ఆగుతాం. గవర్నమెంట్ అట షేక్ అయిపోయే ఒక క్రైసిస్ వచ్చిందట. క్రైసిస్ మీన్స్ శ్రమ, ఒక భయంకరమైన విపత్తు. ఏం జరుగుతుందంటే రాజకీయాలు కొత్త రంగులు పూసుకుంటున్నాయి ఇజ్రాయెల్ దేశంలో. ఇజ్రాయెల్ అప్పటికే 2 భూభాగాలుగా విడిపోయింది. ఆ 2 భూభాగాలు ఏంటంటే ఒకటి దక్షిణ భూభాగం, ఉత్తర భూభాగంగా విడిపోయింది.
ఉత్తర భూభాగంలో 10 గోత్రాలు చెదిరిపోయారు, దక్షిణ భూభాగంలో 2 గోత్రాలు చెదిరిపోయాయి. 2 గోత్రాల్లో ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. యూదులు అనగా బెన్యామీను, యోధ. ఈ 2 గోత్రాల తెగలు అక్కడ బతుకుతున్నప్పుడు 10 గోత్రాలు దక్షిణ భూభాగంలో ఉన్నాయి. ఈ రెండిటి మధ్య అన్య రాజులు, పొరుగు రాజులు, సిరియా రాజులు, అస్సూరు రాజులు యెరూషలేం మీద దక్షిణ భూభాగమైన యెరూషలేం మీద కన్నేసి ఉత్తర భూభాగాన్ని, దక్షిణ భూభాగాన్ని పరాయి రాజులు వారు సొమ్ము కొల్లగొడదామని ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద చరిత్ర, సింపుల్ గా మనం తేల్చుకుని వెళ్ళిపోదాం. అయితే ఈ చరిత్రలో రంగుల రంగుల రాజకీయాలు ఈటెక్కిపోయాయి. రాబోతున్న 24 ఎలక్షన్ నాకు తెలిసి చాలా ఓరవూరిగా ఉంటుంది. నాకు తెలిసి ఇది చాలా చిన్నది, ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్కి కొన్ని వేల రెట్లు భయంకరమైన వార్ జరగబోతుంది. అదిగో ఆ రోజు క్రీస్తు పూర్వం 700లో ఆ జరగబోతున్న టైంలో యోధా రాజు బెంబేళ్ళెత్తిపోయాడు, యోధా ప్రజలు బెంబేళ్ళెత్తిపోయారు. అక్కడ రాస్తున్నాడు చూడండి, పొయిటిక్ గా రాశాడు. ఏమన్నాడంటే, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయాలు, వారి జనుల హృదయాలు కదిలిపోయింది. ఒక చెట్టు మీదకి బలమైన గాలేస్తే చెట్టు అలా వంగి ఒకేసారి అలా లెగుస్తుందో వాళ్ళ హృదయాలు అలా అయిపోయాయి. అలాంటి టైంలో నేను చెప్తున్నాను వినండి, అలాంటి టైంలో రాజుకు ధైర్యం రావాలి, ప్రజలకు ధైర్యం రావాలి. అలాంటి టైంలో మీకు ఏమీ కాదు, అసూర్ వచ్చినా, సిరియన్స్ కలిసినా, ఇదిగో నీ సొంత సహోదరులైన ఇశ్రాయేలీలే, యోధా ప్రజలారా మీ మీద తిరగబడిన ఏమీ కాదు. దేవుడు మీ తోడున్నాడనడానికి ఒక ధైర్యం చెప్పాలి. దేవుడు మీకు తోడున్నాడని ఒక ధైర్యం చెప్పాలంటే జనాలు అడుగుతారు, ఇదిగో దేవుడు మాకు తోడున్నాడనడానికి విట్నెస్ అంటే ప్రూఫ్ అంటే సాక్ష్యం ఏంటని జనాలు అడిగినప్పుడు యెషయా ఇలా రా అన్నాడు. నువ్వు దక్షిణ భూభాగానికి సేవకుడివే కాదు, ఉత్తర భూభాగానికి కూడా సేవకుడు. అంటే నువ్వు 2 రాజ్యాల మధ్య ప్రవక్తవే. ఇప్పుడు ఆమోస్ అనే లేదా ఆ ఎవరైతే మనకు కనబడుతున్నాడో యోధా రాజు ఆహాజు, క్షమించండి, యోధా రాజు ఆహాజు ప్రజలు బెదిరిపోవద్దని చెప్పాలి. దేవుడు మీకు తోడున్నాడు, అసూరియన్స్ వచ్చినా ఎవరొచ్చినా ఏమీ కాదు, దేవుడు మీకు తోడున్నాడని వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళ ఆధారాలు అడుగుతారు. అలా ఆధారాలు అడిగినప్పుడు నువ్వు ఒక ఆధారం సాక్ష్యంగా చూపించాలి. ఏం చూపించాలంటే నీ పెద్ద కొడుకునే సాక్ష్యంగా చూపించు. ఏం చూపించాలంట? నీ పెద్ద కొడుకు సాక్షి. ఎక్కడున్నా మాట చూడండి, 3వ వచనంలో, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజుని ఎదుర్కొంటకు నీవు నీ కుమారుడైన సయర్యాషీబును సాగర మార్గన కోనేటి కాలవ వరకు పోయి అతనితో ఇలాగు చెప్పు, భద్రము సుమ్మి నిమ్మలించు, పొగరాచున్న ఈ 2 కొరకణలకు కంచులకు నువ్వు అనగా రెజీనుకు సిరియా రాజులు రెమల్య కుమారుడైన వారి కోపాగ్నికి జడియకు నీ గుండె అవ్వని, ఎందుకంటే నా కొడుకే నీ ధైర్యానికి సాక్ష్యం. ఆ పేరుకి అర్థమేంటి చెప్పనా? ఏమీ కాదు, దేవుడు దావీదుకి అబ్రహాముకి చేసిన వాగ్దాన శాసనం ఎక్కడికి పోదని అర్థం వచ్చే పేరే యెషయా పెద్ద కొడుకు పేరు. పెద్ద కొడుక్కి దేవుడు ఏమని పేరెట్టమన్నాడు చెప్పనా? శాసనం ఇంకా ఉంటుంది, అది నీ కొడుకు పేరు. ఇది పబ్లిక్ అర్థం అవుద్దో లేదో తెలియదు, కానీ యెషయా నిన్ను పరిపాలిస్తున్న రాజులకు అర్థం అవ్వాలి. ఏమని అర్థం అవ్వాలంటే, మా కొడుకు ఉన్నంత కాలము ఈ దేశానికి డోకా లేదు. నేను అడుగుతున్నానండి, మన కొడుకులకి సాక్షార్థమైన పేర్లు, మన కొడుకులకి ఇతరులకి ధైర్యం ఇచ్చే పేర్లు ఎడుతున్నాము. ఎలాంటి పేర్లు ఎడతామండి? ఎలాంటి పేర్లు ఎడతాం చెప్తున్నా? వాళ్ళ తాత పేరు ఎట్టేయండి అంటారు. వాళ్ళ తాత ఏమైనా ప్రవక్త? నేను అడుగుతున్నాను. కొన్ని సేవకుడా? వాళ్ళ నాన్నమ్మ అక్షరం కలిసిలే ఎట్టనంటే ఆవిడ పచ్చి బూతులు ఆడుతుంది, ఆవిడ పేరు ఎందుకు? మీరు చూసారు ఎప్పుడైనా
ఆ అక్షరం కాలాలి, ఈ అక్షరం కాలాలంటే ఆ అక్షరం ఈ అక్షరం కాదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, మన పిల్లల పేర్లలో జీవితాల్లో దేవుని సాక్ష్యం కలాలి. గుర్తు, మన పిల్లల పేర్లు చదువుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పిలుస్తున్నప్పుడు ఏంట్రా ఈ పేరు అనగానే ఇది దేవుని సాక్షార్థమైన పేర్రా అని చెప్పాలి. ఇందాక దైవజనులు మాట్లాడుతూ ఎబినేజర్ అని రాయికే పేరెట్టాడు సమూయేలు. ఎబినేజర్ అని రాయికే పేరెడితే రాళ్ళు రప్పల కన్నా గొప్పలు ఎవరు చెప్పనా? మన పిల్లల గుర్తు. మన పిల్లలకి పేర్లు పెట్టాలి. అందుకే ఎంత బాగా రాస్తున్నాడు చూడు, భద్రమస్సుమే, టెన్షన్ అయిపోకు, భద్రం. నీకు ఏదన్నా ఆధారం కావాలంటే ఆహాజు నీకు చెప్తున్నాను, నా కొడుకుని చూడు, నా కొడుకే నీకు సాక్ష్యం, నా కొడుకు మీద ఆన, నా కొడుకు మీద ప్రమాణం, నా కొడుకు సాక్షిగా చెప్తున్నాను. దేవుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణకి ఆధారము నా కొడుకే. నా కొడుకు ఉన్నంత కాలం ఈ దేశానికి డోకాలేదన్న. మరో మాట్లాడుతున్నాను చెప్పండి, మన కొడుకులు ఉంటే దేశానికి డోకా లేకుండా ఉంటుందా? దేశానికి వద్దు కానీ జిల్లాకి, జిల్లాకు వద్దు కానీ ఊరికి, పోనీ ఊరు కూడా వద్దు, ఈదికి, ఈది కూడా వద్దు చెప్పండి, ఇంటికి మా తర్వాత ఈడండి అనే ధైర్యం మన పిల్లలు ఇవ్వగలరా? సాక్ష్యానికి కానీ సేవకు కానీ ఇవ్వగలరా? ధైర్యం ఎవరు? కొంతమంది తల్లిదండ్రులు ఏమన్నా చెప్పినా దరిద్రం పుట్టిందండి మాకు అంటున్నారు. అలా ఉండకూడదని అడుగుతున్నాను. మన బిడ్డలు, మళ్ళీ చెప్తున్నాను, సాక్షార్థం ఆ పొలిటికల్ విషయాన్ని యెషయా కొడుకు అలా ఆపేశాడట. రణరంగాన్ని యెషయా కొడుకు అలా ఆపేశాడట. భయంకరమైన భీకర సంగ్రామాన్ని అలా ఆపేశాడట. యెషయా కొడుకును గూర్చి ఏమని రాస్తున్నాడు చూడండి. 8వ అధ్యాయం 18 వచనం. 8వ అధ్యాయం 18 వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్న ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి అది. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఇదిగో నేనే కాదు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నేనే కాదు, నా పిల్లలే కాదు, నా కుటుంబం యావత్తు ఈ ఇజ్రాయేల్ దేశానికి ఎలా ఉన్నామంటే మహత్కార్యాలుగాను సూచనలుగాను ఇశ్రాయేల్ మధ్య నివసించి, అంటే వాళ్ళ కుటుంబం కదిలే అద్భుతంలా ఉందట. ఇందాక మీరు చదివిన సామెతలు మీకు గుర్తుందో లేదో, యెషయా తన కొడుకులకు కిరీటం, యెషయా కొడుకులు చెప్పండి యెషయాకి కిరీటం. వీళ్ళిరువురు బాగా వినండి, వీళ్ళ మీద దైవ కిరీటం ఉంది చూడండి. గౌరవాలు ఎలా వస్తాయంటే బాగా చదివించేస్తే రావు, చదివించొద్దు అన్నది కాదు. చదువుతో పాటు మన బిడ్డలకి వాక్యాలు కూడా చదివించడం నేర్పించు. మన బిడ్డల్ని ఫిట్గా మంచి కాంప్లైనో, బూస్టో, హార్లిక్సో, మనకు కావాల్సిన ఇవి ఏవైతే ఉన్నావో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టడమే కాదు, దాని వెనకాల మనం నేర్పించాల్సింది ఏంటి చెప్పినా దైవికమైన గౌరవాలు నేర్పించాలి. ఎప్పుడైతే వాళ్ళకి అవి నేర్పిస్తామో వాళ్ళు బాగా చదివి ఆ చదువులో దేవునికి సాక్ష్యంగా ఉంటారు. వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తూ దేశానికి గౌరవం తేవడమే కాదు, వీళ్ళంత ఆనెస్ట్గా ఉండే ఆఫీసర్లో ఉండడానికి కారణం ఏంటన్నప్పుడు గవర్నమెంట్కి అర్థం అవ్వాలి, వీళ్ళ క్రిస్టియన్స్ అండి అందుకే అలా ఉంటారని ఒక గౌరవాన్ని తేవాలి. చదువుల్లో ఇతరులకి సాక్షార్థంగా ఉండాలి మన పిల్లలు, ఉద్యోగాల్లో ఇతరులకి సాక్షార్థంగా ఉండాలి మన పిల్లలు. మన పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఇదిగో దైవానికి సాక్ష్యంగా ఉండాలి. నేనున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ బ్రాంచ్లో, స్టిల్ నో సర్వీస్లో ఉన్నాను. విషయం చెప్పనా, నా చుట్టూ ఉన్న వాళ్ళు, గతంలో నేను చేసిన ఫోర్స్లో నా చుట్టూ ఉన్న వాళ్ళు లంచాలు తీసుకునేవారు, కానీ నేను తీసుకున్నాను సాక్షి. ఒక మాట నేను చెప్పనా, నేను చెప్పక్కరొద్దు, నా చుట్టూ ఉన్నవారు పెద్దోళ్ళు అనేవారు, మీరందరికి ఇవ్వండి, అది తీసుకోడు. ఆ అడిగే వాళ్ళు అడిగేవారు, ఎందుకు తీసుకోడంటే ఆడు క్రైస్తవుడు అని చెప్పి. మన చుట్టూ ఉన్న ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో తెలుసా, క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి, కిరీటం. మన తల్లిదండ్రులకే కాదు మహిమను తెచ్చేది, మనల్ని బట్టి ఎవరికి తేవాలి చెప్పండి మహిమ? మన దేవునికి కూడా మహిమ తేవాలి. పెంచితే అలా పెంచాలండి పిల్లలు.
లేదండి మేము టయానికి బట్టలు కొంటామండి, టయానికి ఫుడ్ పెడతామంటే, టయానికి మనమే కాదు చెప్పండి, ఇంకా ఆ మాట అనకూడదు. నేను ఈ యూనివర్స్లో లేదా ఈ సృష్టిలో చాలా పెంచుతున్నాయి పిల్లలని. వాటి పిల్లలకి మన పిల్లలకి తేడా ఏంటి చెప్పిన, వాటికి బుద్ధి విశాలత ఉండదు, మన పిల్లలకి బుద్ధి జ్ఞానములు ఉండాలి. ఆ బుద్ధి జ్ఞానములు యెహోవా యందలి భయభక్తులై ఉండాలి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. మహత్కార్యాలుగాను చూసి క్రియలుగాను. అంటే యెషయా పెద్ద కొడుకు చూస్తే ఏంటండి, వాడికి చూసిన. యెషయా గారి చిన్న కొడుకుని చూస్తే ఏంటండి, ఆ అబ్బాయి ఒక చూసిన. వీళ్ళు ఎలా ఉన్నారండి, కదిలే అద్భుతాల్లో ఉన్నారు. మన పిల్లలు కదిలే అద్భుతాలు అంటారా చెప్పండి, అల్లరి. చక్కగా ఇందాక సమూయేలు కోసం చెప్తున్నారు, సమూయేలు ఎంత బాగా పెంచిందండి, వాళ్ళ అమ్మగారు మోకాళ్ళు వేస్తే పిల్లడు మోకాళ్ళు వేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తే అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు ఏది చేస్తే అది చేస్తున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన పిల్లలు మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ఏం చేస్తారు, కుర్చీల కింద దూరతారు. మనం ప్రార్థన చేసి ఇలా చక్కగా కూర్చుంటే మన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, ఆ వెళ్ళి ఆ టేబుల్ కదిపి అది కదిపి. నేను అడుగుతున్నాను, 2.5 సంవత్సరాల కుర్రోడికి అన్న అంత బాగా నేర్పిస్తే మన పిల్లలకి 3-4 సంవత్సరాలు వచ్చిన ఒక మొక్కలకు భయభక్తులు నేర్పించలేకపోతున్నామంటే పిల్లల లోపం కాదు చెప్పండి, తల్లిదండ్రులలో. సమూయేలుకి 2.5 సంవత్సరాలు ఉంటాయండి అప్పటికి. యెషయా కొడుకులు కూడా చాలా చిన్న కొడుకులు అండి. అంటే అన్న ఆ దేశం మొత్తానికి నాయకుడిగా సాక్ష్యంగా పెట్టిన తన కొడుకుని. యెషయా 2 దేశాలకి సాక్ష్యంగా పెట్టాడు తన కొడుకు.